హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు? ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే మనం బియ్యం పిండి దోశలు అయితే తయారు చేసుకుంటున్నాము. సో మీరైతే ఫస్ట్ దోశలు వేయాలనుకున్నారు అనుకోండి, ఆ ముందు రోజు అయితే మనం పప్పులు అయితే నానబెట్టుకుంటాము. సో అలాంటి పప్పులు ఏమీ నానబెట్టుకోకుండా అప్పటికప్పుడే తయారు చేసుకునే ఈ బియ్యం పిండి దోశలను అయితే అందరూ కూడా ఒకసారి అయితే చూసేయండి. అలాగే ఇదైతే టేస్ట్ కూడా చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది. సో మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరైతే ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకోవాలి. సో మీ క్వాంటిటీ తగ్గట్టు అయితే తీసుకున్న తర్వాత మీరైతే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, జీలకర్ర వేసుకున్న తర్వాత మనమైతే అల్లం అన్నది చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చాలా సన్నగా అన్నది కట్ చేసుకోవాలన్నమాట. ఆ రెండు కూడా మనమైతే దీంట్లోకి అయితే వేసేద్దాము. ఇప్పుడు మనం ఈ రెండు కలిసేటట్టుగా అయితే మనం గంటతో అయితే బాగా కలిపేసుకుందాము. సో మొత్తం కూర మనమైతే జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి అవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి అయితే తీసుకున్నామో అదే 1.5 కప్పు అయితే నీళ్ళు అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, మనం నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకుందాము. మీరు దీన్ని కలుపుకున్నప్పుడు మనకైతే ఉండలు రాకూడదు ఫ్రెండ్స్. ఉండలు రాకుండా మనకైతే చిక్కగా అయితే ఉండాలి. చిక్కగా అయితే ఉన్నది అనుకోండి, అప్పుడు మనం బియ్యం పిండి దోశలు అన్నది సూపర్గా అయితే వస్తాయి. ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని మనమైతే దోశల ప్యాన్ అయితే పెట్టుకొని దీన్ని అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఉల్లిపాయతో మనమైతే రౌండ్గా అయితే అనేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయతో అన్నం వల్ల మనకి దోశలు అనేది సాఫ్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనమైతే ఈ పిండిని తీసుకొని అయితే దోశలు అనేది వేసేసుకోవాలి. ప్యాన్ అనేది మనకి వేడైపోయింది కాబట్టి ఈ విధంగా ఒక గంటతో అయితే మొత్తం కూర జల్లాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనమైతే సో మనకైతే మధ్య మధ్యలో కన్నాలు కూర ఉంటాయి, దాంట్లోనైతే మనం ఈ పిండిని అన్నది వేసుకొని అయితే ఫిల్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరైతే కరెక్ట్గా చేశారనుకోండి, మంచిగా టేస్టీగా మనమైతే దోశలన్న తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే దోశలన్న తయారు చేసుకోండి. ఇప్పుడు 2 మినిట్స్ అనేది దోశ అయితే మనం సగం దిక్కు ఫ్రై చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా దోశ అనేది పైకి వచ్చేస్తుంది. సో దాని ద్వారా మనం అయితే తిప్పేసుకోవచ్చు అనమాట. దోశని మళ్ళీ మనం తిరగేసి అయితే మళ్ళీ కాల్చుకోవాలి. ఈ విధంగా మనమైతే బియ్యం దోశలను అయితే తయారు చేసుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసం ఇంకో దోశ కూర వేసి అయితే చూపిస్తాను. చూసారు కదా, మనం అరిటాకులో అయితే ఈ బియ్యం పిండి దోశలను అయితే సర్వింగ్ ప్లేట్ కింద అయితే వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం ఉల్లిపాయతో అనేది రౌండ్గా పెనమంతా తాకేటట్టుగా మనమైతే బాగా అయితే ఇలా చుట్టుకుందాము. సో మనమైతే రెండో దోశ అనేది వేస్తున్నాము. ఇలా కనుక మీరు నేను చెప్పినట్టుగా తయారు చేసుకున్నారు అనుకోండి, దోశలు రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే ఈ దోశలు అయితే తయారు చేసేస్తారు అనమాట. సో అందరూ కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేసేయండి. ఇదైతే మన బియ్యం పిండి దోశలు. ఇంట్లోనే మనమైతే ఏ ముందు రోజు కూడా మనమైతే ఏ పప్పులు ఏటి నానబెట్టుకోకుండా ఇలాగైతే మీరు తయారు చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి మనమైతే చాలా కొద్దిగా నూనె కూడా పడుతుంది. ఇలా రౌండ్గా ఒక 2-3 డ్రాప్స్ నూనె వేస్తేనే సరిపోతుంది. ఇప్పుడు మనకైతే ఒక 2 మినిట్స్ అయితే అటువైపు కాలింది కాబట్టి చూసారు కదా, మనకైతే దోశ అనేది కొద్దిగా పైకి వచ్చేసింది. అలాగే ఇది అన్నది మనకి చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది. సో మనకైతే చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఈజీగా అయితే తినేయచ్చు. ఇప్పుడైతే నేను చూసారు కదా, రెండో దోశ కూడా సక్సెస్ఫుల్గా అయితే వేస్తాము. సో ఇలాంటి చక్కటి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్న దోశల్ని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటి తర్వాత ఒకటి అయితే వేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనమైతే బియ్యం పిండి దోశలు అనేది వేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా. అలాగే దీంట్లోకి మంచి కాంబినేషన్ అయినా మేమైతే పలుకుల చట్నీ కూడా అయితే తీసుకున్నాము. సో ఈ విధంగా మీరైతే ఇంట్లోనే ఈజీగా అయితే ఈ దోశలను తయారు చేసుకోవచ్చు. అందరికీ మీరైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో మా వీడియోని ఫుల్గా చూసారని నేనైతే అనుకుంటున్నాను. చూసారు కదా, మనం ఒక దోశ తీయగానే మనకి రోస్ట్గా కరకరలాడుతూ అయితే ఉంటుంది. సో ఈ దోశను మనమైతే పలుకుల చట్నీ లోపలికి అయితే ముంచుకొని తినచ్చు. అలాగే దీంట్లోకి మనమైతే ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఆ దోశ అన్నది చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది. అందరూ కూడా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.